హైవేస్ కర్ణాటకలోని హసన్ జిల్లా జయంతి ఆమె వయసు 60 సంవత్సరాలు. వాళ్ళ కొడుకు భరత్ వయసు వచ్చేసి 32 సంవత్సరాలు. 8 నెలల క్రితం పెళ్ళి అయింది. నేను ఆడపిల్లలకు చెప్తున్నా, మీరు పెళ్ళికి ముందే ఉమ్మడి కుటుంబమా మనం వేరుపడి బతకటమా, ఇది క్లారిటీ తీసుకోండి. పెళ్ళైన తర్వాత అత్త చేస్తుంది నచ్చలా, మామ చేస్తుంది నచ్చలా, మనం వేరుపడదాం అన్నప్పుడు వాడు అమ్మకి నాన్నకి అలవాటు అయిపోయి వాళ్ళు లేదు నేను బతకలేను అనుకున్నట్టయితే నిజంగా మీతో ఉండలేడు వాడు. అప్పుడు అడేమంటాడు, నువ్వే అడ్జస్ట్ అంటాడు. వాడు డ్యూటీ మీద బయటికి వెళ్ళాడు, లేదు కూలి పనులకు వెళ్ళాడు. ఇంట్లో మీరు ఉండాలి, మెత్త మీ మామ ఉండాలి, మీకు అలవాటు అవ్వట్లా, సెట్ అవ్వట్లా. ఏం చేస్తారంటే మీరు ఆఫీస్లో పుట్టింటికి వెళ్తారు, దాని పెద్ద మనుషులు వస్తారు, సెటిల్మెంట్ అంటారు, మరలా ఎక్కడికి వస్తారు, మరలా మీకు అదే ఇబ్బంది. అప్పుడు నీకు ఒకటే మాట, వేరు పడదాం, వస్తే మనం కలిసిపోతాం, లేదని మా ఇంటికి. ఇంతే కదా. ఇక్కడ కూడా ఈ అమ్మాయి అదే చేసింది. కాకపోతే పెళ్ళికి ముందు డిస్కస్ చేయాలి. పెళ్ళికి ముందు అంతా కలిసి ఉంటారని చెప్పినట్ట, సరే అందంట, వచ్చింది. బట్ ఉండలేకపోతుంది. అంతతో సమస్య ఏంటంటే ఈ పిల్లోడికి వాళ్ళ అమ్మ అంటే ప్రాణం, వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మ ఈ పిల్లోడు, ఇదే వాళ్ళ జీవితం. బంధువులు వాళ్ళు ఉంటారు, బట్ వాళ్ళ అమ్మ చిన్న ఇబ్బంది కూడా లేకుండా చూసుకుంటూ ఉంటాడు. భార్య వచ్చాక కూడా వాళ్ళ అమ్మ ద బెస్ట్ అన్నట్టు ఉంటూ ఉన్నాడు. అది తట్టుకోలేకపోయింది. రే బాబు నేను నీకు పెళ్ళానరా, మేము నీకు దేవతరా, నీకు పెళ్ళానరా బాబు, నాకు కొంచెం టైం అని నువ్వు ఇవ్వాలి కదా. దెన్ పుట్టింటికి వెళ్ళి పెద్ద మనుషులు సెటిల్మెంట్ చేశారు, మరలా వచ్చింది. మరలా అలాగే ఉంటే ఇక నా వల్ల కదని పుట్టింటికి వెళ్ళింది. ఒకటే చెప్పింది వెళ్ళేటప్పుడు, వేరు కాపురం అయితే మనం సున్నాం, మెమ్మతో పట్టండి నా వల్ల కదని వెళ్ళిపోయింది. ఇక నిన్న నీరుపై ఉన్నటువంటి చెరువు చూసుకొని ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ ఇద్దరు ఆ చెరువులు దిగు చనిపోయారు. ఒక లెటర్ రాశారు ఇంట్లో, నాకు పెళ్ళేది కదా, ఇప్పుడు నేను చనిపోయాను కదా, అంత్యక్రియలు చేస్తారు కదా, నా పిల్లాన్ని నా దరిదాపులకు రానియద్దు, మా ఇల్లు ఇది, నా పిల్లని అసలు ఇంట్లో చిన్న పాటు కూడా ఏది దానికి ఇవ్వద్దు, అంతకైతే ఇది అనాథ శరణానికి ఇవ్వండి, ఊరికి ఏదైనా పంచి కోసం ఇవ్వండి, దానికిగా నా ఆస్తిలో కానీ నా వస్తువులు కానీ నా బాడీలో కానీ నా అంత్యక్రియలు కానీ ఎక్కడ దాని ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండొద్దని చెప్పాడంట. ఈడి పిచ్చోడా వాళ్ళ అమ్మ, లేదంటే పెళ్లి చేసుకున్న అమ్మాయ, ఈవిడ ఎందుకు ఇస్తాను తెలుసా, పెళ్లికి ముందే క్లారిటీ తీసుకోండి, పెద్ద మనిషి సమక్షంలో క్లారిటీ తీసుకోండి. అన్యాయంగా ఇప్పుడు తల్లి కొడుకు చనిపోయారు,